ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తల్లోని ముఖ్యాంశాలు. 10th ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు వచ్చే నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు 10th పబ్లిక్ పరీక్షలకు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తుండగా తొలిసారి స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులకు ఇన్విజిలేషన్ బాధ్యత అప్పగించనున్నారు. ఈ మేరకు ఎస్సీలను ఇన్విజిలేటర్గా నియమించాలని ఆదేశిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు నియమిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎప్పటిలాగే ఎస్జిటిలను నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు. సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్గా మారాలని పిలుపు, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బాధ్యతలు స్వీకరణ. సిఈసిగా జ్ఞానేశ్వర్ కుమార్ బాధ్యతల స్వీకారం, కమిషనర్గా విధుల్లోకి చేరిన వివేక్ జోషి. తర్వాత ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. బోర్డు ఏడాదికి 2 సార్లు బోర్డు నుంచి పరీక్షలు, ఏడాది 2 సార్లు. సిబిఎస్ఈ 10-12 తరగతుల వారికి ఛాన్స్. 2026 నుంచి సన్నాహాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ అధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం. ముసాయిదాపై త్వరలో అభిప్రాయ సేకరణ. ఉర్దూ బడుల సమయాలను మార్చాలి. రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్చాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన అదనపు కార్యదర్శి సయ్యద్ ముస్తాక్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. మార్చి 2 నుంచి 30 వరకు ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని విన్నవించారు. ఉర్దూ మాధ్యమానికి సంబంధించి 9-10వ తరగతి ఉర్దూ పుస్తకాలు విద్యార్థులకు అర్థం కాని రీతిలో ఉన్నాయని వర్క్షాప్ నిర్వహించాలని కూడా కోరారు. విజ్ఞాయాత్రకు పదపద. ఈ నెల 25వ తేదీలోపు నిర్వహణకు ఆదేశాలు. నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం. దివ్యాంగ విద్యార్థులకు సౌలభ్యం. ఇవి తెలపండి, తెలుసుకోండి, సన్నద్ధం కండి. వివాదరహితంగా టీచర్ల బదిలీలు. మంత్రి లోకేష్. ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభం. ఇక నుంచి ప్రతిభ ఉన్నవారే ఉపకులపతులు. ముఖ్యమంత్రి చంద్రబాబు. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా నేను కొంతమంది నియమించడం జరిగింది. మరి వాళ్ళని ప్రతిభ ఉన్నవారినే నియమిస్తామని కులం కానీ మతం కానీ వేరే ప్రాతినిధ్యం కానీ చూడకుండా ప్రతిభ ఆధారంగా నియమిస్తామని చెప్పి చంద్రబాబు గారు స్పష్టం చేయడం, లోకేష్ గారు దీని పట్ల అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి పరిణామాలకు దారితీశారని మనం చెప్పుకోవాలి. గురుకులాలు పిలుస్తున్నాయి. మార్చిలో డిఎస్సి ప్రకటన. పట్టావి. విద్యా నైపుణ్యాలు పెంచేందుకు సింఘానియా ట్రస్టుతో ఒప్పందం. సిపిఎస్ రద్దుపై చర్చించాలని చెప్తూ ఉన్నారు సిబిఎస్ఈ బోర్డులు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలి. ఎమ్మెల్సీ ఓటు చూసుకోండి. ఈ విధంగా పీఆర్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని చెప్తున్నారు. ఉద్యోగ విరమణకు ముందే పెన్షన్ ప్రతిపాదనలు. 10వ తరగతి పరీక్షలకు ఎస్జిటిలనే ఇన్విజిలేటర్లుగా నియమించాలని చెప్పి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. మోడల్ ఫౌండేషన్ పాఠశాలలు సందర్శించండి అని చెప్పి చిత్తూరు కలెక్టరేట్లో ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే ఎయిడెడ్లో సిఆర్పీలను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకాన్ని సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. టీచర్ల సీనియారిటీ జాబితా మరింత ఆలస్యం కాబోతోంది. కోడికూతపై కంప్లైంట్. డబ్బు ఇంటి సరిహద్దుపై వివాదం. పక్కపక్కనే ఇండ్లు ఉన్న కుటుంబాల మధ్య గొడవ కారణమవుతుంటాయి. అయితే కేరళలోని పల్లిక్కల్ గ్రామంలో కోడి కూత 2 ఇళ్ల మధ్య వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున 3 గంటలకు పక్కింట్లో నుండి వచ్చే కోడి కూత తన నిద్రకు భంగం కలిగిస్తుందని ఓ కేరళవాసి కోడిపై ఫిర్యాదు చేశాడు. పొద్దున్నే పదే వినిపించే కోడి కూత వల్ల రాత్రిపూట నిద్ర సరిగా ఉండడం లేదని, తన ప్రశాంతత దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి కారణమైన పక్కింటి యజమాని అనిల్ కుమార్ కోడిపై అదూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదును ఆర్డీఓ అధికారులు సీరియస్గా తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి దర్యాప్తు సైతం చేశారు. దాని కోడి పిల్లల గూడును ఇంట్లోనే మరో చోటకు మార్చాలని అధికారులు సూచించారు. అవసరం మేరకు సెలవులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వెట్రిసెల్లి. కోళ్లు గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవు. వెటర్నరీ డైరెక్టర్. రాష్ట్రంలో కోళ్లు గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని పౌల్ట్రీ ఫారంలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదన్నారు. చికెన్, ఎగ్స్ తీసుకోవడంపై ప్రజలు అపోహలు తొలగించడానికి స్వచ్ఛంద సంస్థ సహకారంతో మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీటెక్ కన్వీనర్ సీట్లని తెలంగాణ విద్యార్థులకి. సమస్యల పరిష్కారానికే పింఛన్ అదాలతులు. విద్యార్థులను బస్తులుంచిన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం పెట్టని టీచర్లు ఫిర్యాదు చేసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు మెమో జారీ చేసిన ఎంఈఓ. ఇకపై సెమిస్టర్ వారీగా రీయింబర్స్మెంట్ నగదు. WHO చట్టంలోకి ఆయుర్వేదం. పుర ఎన్నికల్లోనే 2 పిల్లల రేపథం తొలగింపు. 21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్ తొలగించిన కిమ్స్ వైద్యులు. ముంబై కోల్కతాపై ఆస్ట్రాయిడ్. గిల్-1 డిపాజిట్ ఇన్సూరెన్స్ రూ. 8 నుంచి 12 లక్షల పెంపు. స్పామ్ కాల్స్పై కొరడా. నియంత్రణకు నడుం బిగించిన టెలికాం శాఖ. 5 దోమలకు రూపాయన్నర. ఫిలిప్పీన్స్లో డెంగీ నివారణకు 1 గ్రామం వినూత్న వ్యూహం.
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. విద్యా వ్యవస్థ నాణ్యతకు స్వతంత్రతే కీలకం, ఆరంభం అదరాలి. ఇవి నాటి విద్యావార్తలు. చూస్తున్నాండి శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.